హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసరికి పటాయాలో మేము వెళ్ళిన టైగర్ పార్క్‌కి ఎలా వెళ్ళాలనేది మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఎళ్ళాలంటే పటాయా ఫస్ట్ మనము బ్యాంకాక్ నుంచి పటాయా రీచ్ అయిన తర్వాత సో, ఎక్కడైనా మీ మీ మీరు హోటల్ తీసుకునే దాన్ని బట్టి సో, ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ వెరీ ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయండి. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఎస్పెషల్లీ ఏ ఏరియాకెళ్లాలన్నా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటాయి. మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కంప్లీట్‌గా లైక్ మనం ఆటో ఎలా కాల్ చేస్తామో, ఆటో ఎక్కినట్టే ఎక్కొచ్చు. ఎక్కిన తర్వాత అక్కడ ఇక్కడ ఆటో అని పిలవకూడదు. టుక్ టుక్ అంటారు. టుక్ టుక్ అది ఇక్కడ జనరల్‌గా ఆటోస్ నేమ్స్. ఇది చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. చాలా ఫన్నీగా ఉంటాయి గూడా. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇలాంటి టుక్ టుక్‌ని ఒకసారి ట్రై చేయండి. అక్కడికెళ్తే మోస్ట్‌లీ ఇవే ఉంటాయి. అదర్ దాన్ థాట్ మీకు క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి ఈ టుక్ టుక్‌లోనే ఫ్లెక్సిబుల్‌గా ట్రావెల్ అవుతుంటారు. సో, మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామండి. అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ చూపించింది మాకు. 5 కిలోమీటర్స్ అంటే పటాయా నుంచి కొంచెం ఔట్‌స్కట్‌లో ఉంటుంది టైగర్ పార్కు. ఆ టైగర్ పార్క్‌కెళ్ళాలంటే కంపల్సరీగా మనం ఎయిదర్ క్యాబ్‌లో గానీ, ఇలాంటి టుక్ టుక్‌లో గానీ వెళ్ళాలి. సో, చూడండి మోస్ట్‌లీ మేమెక్కిన టిక్ టుక్‌లో ఎవరు ఎక్కలేదు. వచ్చినోళ్ళంతా అక్కడ మధ్యలోనే డ్రాప్ అయిపోయారు. సో, నేను మా ఫ్రెండ్ మాత్రమే ఇక్కడ మేము ట్రావెల్ అవుతున్నాము. సో, ఇక్కడ చూపిస్తున్నాను మీకు కంప్లీట్‌గా ఔట్‌స్కట్ ఎలా ఉంటుందని. ఆహ్, మోస్ట్‌లీ సిమిలర్‌గానే మన ఇండియాలో లాగానే ఉంటుంది. బట్ చాలా ఎంజాయబుల్‌గా గూడా ఉంటుందండి ఈ ఏరియా. పటాయాలో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. మీరెన్ని రోజులున్నా గూడా మీకు ఫుల్ ఎంజాయ్‌మెంట్ అనేది అంటే కొత్తగా ఉంటుంది. కంప్లీట్‌గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. చూడండి ఈ టిక్ టాక్ ఒకసారి కంప్లీట్‌గా చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇటు ఆటో సైజ్ లాగానే ఉంటుంది. బట్ డిఫరెంట్ మోడల్ యాక్చువల్లీ. ముందు ఆటో లాగానే ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ మాత్రమే ఈ షేప్‌లో ఉంటుంది. చూడండి ఒకసారి ప్రాపర్ సిట్టింగ్ ఉంటుంది. కొంచెం కొంచెం వైడర్‌గా ఉంటుంది చూడ్డానికి గూడా. కంప్లీట్‌గా చాలా ఫ్రీగా కూడా కూర్చోవచ్చు అటు ఇటు. సో, మన సైడ్ ఎలా ఉంటాయంటే జస్ట్ ఆటో కంప్లీట్‌గా క్లోజ్డ్ ఉంటాయి. బట్ ఇది ఓపెన్ షేపు. ఇది బిగ్ సైజ్ గూడా. ఇవి చాలా బిగ్ సైజ్ యాక్చువల్లీ కూర్చోవడానికి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. సో, చూడండి ఇక్కడ సిగ్నల్ పడింది. సో, దానికోసం మనము కొంచెం వెయిట్ చేయాలి. సో, ఇది వన్స్ సిగ్నల్ కంప్లీట్ అయిన తర్వాత మనం మూవ్ అవుతాము. సో, అరౌండ్ 5-6 కిలోమీటర్స్ ఉందండి. మేమున్న హోటల్ నుంచి అక్కడికెళ్ళడానికి. సో, వెళ్తున్నాము. సో, టిక్ టాక్ వాడిని మేము కీప్ అడుగుతున్నాము. ఈ ఏరియాలో నియర్ బైలో ఏమన్నా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయంటే చెప్పండి. అది ఇది అని అడుగుతున్నాము. ఆహ్, తను లోపల సైడ్ ఉన్నాడు. బట్ అక్కడ డ్రైవర్‌కి అండ్ ఇక్కడ ఉండే ప్యాసింజర్‌కి కనెక్టివిటీ మధ్యలో ఓపెన్‌గా ఉంటుంది. ఏమన్నా మాట్లాడాలనుకుంటే. సో, అక్కడి నుంచి ఆన్సర్ చేస్తున్నాడు. సో, మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. సో, ఆల్‌మోస్ట్ నియర్ బైలో ఉన్నామన్నాడు. అడిగేసరికి నియర్ బైలో ఉన్నాము సార్. మనం వెళ్ళిన తర్వాత కొంచెం టైం పడుతుంది సార్. ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి నియర్ బైలో. కొంచెం టైం పడుతుందని అంటున్నాడు. సో, వెళ్తున్నామండి. వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్‌గా అక్కడ ఆహ్, ఫస్ట్ టైమ్ నాకు గూడా ఎక్స్‌పీరియన్స్. టైగర్‌ని ఎప్పుడు డైరెక్ట్‌గా చూడలేదు. మోస్ట్‌లీ మనం అనుకుంటుంటాం గదా! టైగర్ ఒకసారి చూస్తూనే జనరల్‌గా మనం వీడియో తప్పక డైరెక్ట్ చూసి దాన్ని టచ్ చేసింది లేదు. బట్ ఈ ఏరియాలో మాత్రం డైరెక్ట్‌గా మనం టచ్ చేసి కంప్లీట్‌గా నియర్ బై దాని పక్కన కూర్చొని దాంతో కొంచెం టైమ్ స్పెండ్ జేయొచ్చు అని అన్నారు చాలామంది. సో, మేము అదే పనిగా ఈ ప్లేస్‌కెళ్ళాలని మేము డిసైడ్ అయ్యి మా మా ప్లాన్‌లో ఒక భాగమండి ఇది. సో, అలా అని మేము స్టార్ట్ అయిపోయామిక్కడ. చూస్తున్నాము ఆల్‌మోస్ట్ నియర్ బైలో ఉన్నాము. సో, మీరు ఎలా అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. చూద్దాము ఎంతమంది టైగర్‌ని డైరెక్ట్ మీట్ అయ్యారో. ఆహ్, మోస్ట్‌లీ ఎవరు ఆ ధైర్యం చేయరండి. డైరెక్ట్‌గా టైగర్‌ని మీట్ అవ్వటం అంటే డైరెక్ట్‌గా టైగర్‌ని కలవటం అంటే అది రిస్క్‌తో ప్రాణాలతో కూడుకున్న పని. ఆహ్, మోస్ట్‌లీ ఆహ్, ఇలాంటి ఇలాంటి ఎందుకో తెలీదు. బట్ నాకు గూడా ఎక్సైట్‌గా ఉంది దాన్ని చూడాలని. ఎందుకంటే మోస్ట్‌లీ మనం అడవిలో తప్పక మనం ఎక్కడ ఉండవని అంటారు. బట్ అలాంటిది ఇటు పటాయాలో ఒక అదే పనిగా పార్క్ ఉంది. పార్క్‌లో డైరెక్ట్‌గా మనం దాని దగ్గరికి తీసుకెళ్ళి దానితోటి కొంచెం టైమ్ స్పెండ్ చేసి దానితోటి ఫోటోలు అన్నీ చూసుకోవచ్చంట. సో, మనకు గూడా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. మనం కంపల్సరీగా అక్కడికి వెళ్లి చూడాలని నాకు గూడా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. మా ఈ కంప్లీట్ జర్నీలో. మాకు అరౌండ్ 30-40 మినిట్స్ పట్టిందండి. ఎందుకంటే ఇది కంప్లీట్ ఔట్‌స్కట్‌లో ఉంది. ఇట్స్ నాట్ నియర్ బై. సిటీకి నియర్ బైలో లేదు. కంప్లీట్ ఔట్‌స్కట్‌లో ఉంది. ఆహ్,
ఆల్మోస్ట్ మనం నియర్ బై రీచ్ అయ్యాము. తో అతను చెప్తున్నాడు, యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం సార్. యాక్చువల్లీ దీని కాస్ట్ ఎంత అనుకోండి, అంటే మన సిటీలో నుంచి ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఆహ్, మీరు 100 బాత్స్‌లోనే, అంటే ఫర్ హెడ్ 50 బాత్స్‌కి మీరు ఫినిష్ చేసుకోవచ్చు. అంటే మోర్ దాన్ దట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బార్గింగ్ పాసిబిలిటీ ఉందండి. మనం ఇండియాలో ఎలాగో ఆటో వాళ్ళకి ఎలా బార్గింగ్ మనం చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ. లేదు, స్ట్రిక్ట్‌గా లైక్ వాళ్ళు స్ట్రిక్ట్‌గా అడుగుతారు. బట్ అడిగినా కూడా మనం అడగొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్‌లలో ఎస్పెషల్లీ సింగపూర్ అండ్ మలేషియా, ఈ నాకు తెలిసి నేను ఏషియాలో ఈ 2 కంట్రీస్ తిరిగాను కాబట్టి ఇక్కడ మనం బార్గింగ్ చేసే పాసిబిలిటీ లేదు. సో, వాళ్ళు ఎంత అడిగితే అంత మనం కంపల్సరీగా ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు హ్మ్, బట్ ఇలాంటి ప్లేస్‌లలో కంపల్సరీగా మనం బార్గింగ్ చేయొచ్చు. బట్ వాడు 1000 చెప్పినా నువ్వు 500 ఇవ్వచ్చు. బట్ అంత తక్కువకొస్తారు. బట్ మనం ట్రై చేయాలంతే. సో, మనం జనరల్‌గా అడుక్కుంటామంటే ఐ మీన్ తగ్గించండి అది ఇది అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. మనం కొంచెం కన్వే చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉందండి కంప్లీట్‌గా ఎలా హ్యాండిల్ చేస్తారనేది. సో, చాలా లాంగ్ అనిపిచ్చింది నాకు. బట్ చూడ్డానికి అతనేమో 6 కిలోమీటర్స్ అన్నాడు. బట్ ఆల్‌మోస్ట్ మాకు 30-40 మినిట్స్ పట్టింది అక్కడ పటాయా సిటీ నుంచి ఇక్కడికి రాడానికి. సో, వెరీ నియర్ బైలో ఉన్నామండి. ఒకసారి చూద్దాము. ఐయామ్ ఆల్సో రియల్లీ ఎక్సైటింగ్. మనకి అది హ్మ్, టైగర్ అంటే ఎవరికైనా ఒక పక్క భయంతోటి ఆనందం గూడా ఉంటుంది. సో, చూద్దాము. మనం ఆల్‌మోస్ట్ నియర్ బైకొచ్చేసాము యాక్చువల్లీ. వచ్చేస్తున్నాము. ఇంకెంత దూరం రా బాబు అని అనిపిస్తుంది. సో, త్వరగా తీసుకెళ్ళు అని మాకు గూడా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటే, తను వెళ్తున్నాం సార్ అని అదే మాట చెప్తున్నాడు. సో, ఇక్కడ రోడ్లు చాలా వైడర్‌గా ఉన్నాయండి. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, బ్యాంకాక్ నుంచి కూడా మేము పటాయాకి ట్రాన్స్‌పోర్ట్‌లోనే వచ్చాము మేము. నార్మల్‌గా క్యాబ్ బుక్ చేసుకొని మేము వచ్చాము ఇక్కడికి. సో, నాకు హైవేలు ఎలా ఉన్నాయంటే ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. లైక్ వాళ్ళ హైవేలు చాలా వైడర్‌గా ఉన్నాయి. అరౌండ్ 8 లైన్స్ యాక్చువల్లీ. అటు 4 లైన్స్, ఇటు 4 లైన్స్, 8 లైన్స్ చాలా వైడర్‌గా ఉన్నాయి. ఆహ్, హ్మ్, ఈచ్ లైన్ కూడా చాలా వైడర్‌గా ఉంది. నాకైతే హైవే చాలా బాగా నచ్చింది. మేము 2 డేస్ ముందు అంటే ఇక్కడికి టైగర్ పార్క్ వచ్చే 2 డేస్ ముందు మాత్రం మేము అక్కడి నుంచి వచ్చాము. బ్యాంకాక్ నుంచి పటాయాకొచ్చాము. సో, చాలా ఎంజాయ్ చేయొచ్చండి. మీరొచ్చిన దానికి సాటిస్ఫై అయ్యే ఎళ్తారు. పటాయాకొచ్చారంటే ఎవరికైనా ఇంగ తెలియనిదేముంది పటాయా అంటేనే కొంచెం ఎక్సైట్‌మెంట్. థాయిలాండ్ అంటేనే కంప్లీట్‌గా ఎంజాయబుల్ ప్లేస్. రీచ్ అయిపోయాం టైగర్ పార్క్. ఓహ్ మై గాడ్! ఒకసారి అక్కడ అమౌంట్ కట్టిన తర్వాత ఎలాంటి టైగర్ దగ్గరికెళ్తున్నావు? మీడియమా? లార్జా? లైక్ స్మాల్ అని 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి. సో, సారీ 600 బాత్ చార్జ్ చేశారు. ఈచ్ వన్ ఈజ్ 300. చూడండి ఇట్లా డిఫరెంట్ కాంపౌండ్స్‌లో ఉంచుతారంట. చూడండి టైగర్‌ని చూస్తేనే భయమేస్తుంది. బట్ వాళ్ళెలా అంత మనకు కనిపించే ఈ టైగర్స్ వచ్చేసి లార్జ్ సైజు. లార్జ్ సైజ్‌కెళ్ళాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువవుతుంది. ఈ లార్జ్ సైజ్‌కెళ్ళాలంటే అమౌంట్ ఎక్కువ పే చేయాల్సొస్తుంది. ఈ 2 లార్జ్ సైజు అక్కడ అంటే ఎవరైనా ఫోటోలు దిగాలంటే కన్వీనియంట్‌గా ఉండాలని వాళ్ళక్కడ కీప్ చేస్తారు. బట్ టైగర్ అంటేనే చాలా అగ్రెసివ్ గదా! బట్ ఈళ్ళు చెప్పినట్టుగా ఎలా వింటుందో నాకు స్టిల్ ఎక్సైట్‌మెంట్. బట్ వాళ్ళని కొంతమందిని కనుక్కుంటే వాళ్ళేం చెప్పారంటే వాటికి మత్తుమందిస్తారంట. మత్తుమందిస్తే చాలా లేజీగా ఉండి ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటేనే ఇలా బిహేవ్ చేస్తాయంట. అంటే వాళ్ళు చెప్పినట్టు ఇంటాయి. జనరల్‌గా టైగర్ అంటే ఎవరి మాట ఇనదు గదా! అలాంటిది చూడండి అతను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది. ఎక్కడికి లేయమంటే లేతుంది. ఇలా ఎందుకు ఇక్కడ టేబుల్ వైస్ అరేంజ్ చేశారంటే ఎవరైనా వచ్చి నిలబడి స్టాండింగ్ చేసినా, కూర్చున్నా ఫోటోస్ బాగా నీట్‌గా ఉంటాయని ఇక్కడ ఇలా అరేంజ్ చేశారు. సో, మన టైం కోసం వెయిట్ చేస్తున్నాము. మేము గూడా ఇక్కడ ఇది లార్జ్ సైజ్ యాక్చువల్లీ. మనం మీడియం సైజ్ పే చేసాం కాబట్టి మనం ఆహ్, దానికోసం వెయిటింగ్ యాక్చువల్లీ. మేము ఆల్మోస్ట్ నియర్ బై అంటే క్యూలో ఉన్నాము. ఎవరి స్లాట్ వస్తే ఆ దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్ళాల్సొస్తుంది. ఆహ్, అక్కడ ఫోటోస్ ఎలా దిగుతున్నారో. బట్ దాన్ని టచ్ చేయడానికి అవ్వదండి. దాని ఫ్రంట్ ముందుకు రాకూడదని రూల్స్ అంట. అంటే బిఫోర్ వెళ్ళక ముందు కొన్ని రూల్స్ చెప్పారు మాకు. ఆ రూల్స్ ఏంటంటే టైగర్ ముందుకెళ్ళి కామెడీ చేయటం గానీ, నవ్వటం గానీ, దాన్ని చేయకుండా చేయాలని అంట ఇది రూల్స్. బట్ బ్యాక్ సైడ్ మాత్రమే టచ్ చేయాలంట. బ్యాక్ సైడ్ టచ్ చేస్తే ఆహ్,
టచ్ చేసి మనం ఫోటోలు దిగాలన్నా బ్యాక్ సైడే ఫ్రంట్‌లో ఫోటో దిగడానికి అలో చేయలేదు. సో, స్టిల్ వేరే వాళ్ళని చూడటమే గానీ మన స్లాట్ కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ ఇవి లార్జ్ సైజ్ అండి. మేము బుక్ చేసింది మాత్రం మీడియం సైజు. చూడాలి ఎంత టైం పడుతుందో. ఆల్మోస్ట్ మాకు 10-15 మినిట్స్ ఈ క్యూలోనే వెయిట్ చేస్తున్నాము. ఎలా ఉందో చూడండి. ఒక్కసారి చూస్తే భయంతో పాటు ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది. దాన్ని దాని దాని గోర్లు అవన్నీ తీసేశారు. బట్ పండ్లు మాత్రమే ఉంచారు యాక్చువల్లీ. ఆ పండ్లతోటి ఒక్కోసారి వాళ్ళని కరవవా అని డౌట్ కూడా వస్తుంటుంది. ఇవి మనం కంపల్సరీగా చూస్తే చాలా పులి ఆకారం అంటేనే అది డిఫరెంట్ స్టైల్ కదండీ! చూడండి దానికి వాటర్ పట్టిస్తున్నారు. సో, ఎందుకో నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను. చాలా సార్లు వాటర్ పట్టిస్తున్నారు వాటికి. ప్లస్ అక్కడ జస్ట్ ఒక వాటర్ పౌండ్ కూడా ఉంది. సో, దాంట్లో కూడా ఈళ్ళు అంటే ఆటోమేటిక్‌గా అది రౌండ్ షేప్ ఏసి ఇక్కడికొస్తుంటుంది. కంప్లీట్‌గా ఇదంతా తిరిగి వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది. ఎక్కడ లేమంటే అక్కడ లేస్తుంటుంది. సో, ఇది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారా? లేకపోతే అవే అట్లా బిహేవ్ చేస్తున్నాయనేది మనకు నిజంగా అర్థం కాదు. ఎంత మత్తుమందిచ్చినా వాళ్ళు చెప్పినట్టు వినాయంటే, ఒక టైగరు వాళ్ళు చెప్పినట్టు వింటుందనంటే ఇది గ్రేట్ రియల్ థింగ్ కదా! మన స్లాట్ వచ్చేసిందండి. చూడండి ఇది మీడియం సైజు టైగర్. చూడండి ఎంత గంభీరంగా ఉందో. దాని గోర్లు కూడా అలానే పెట్టున్నారు. బట్ దాని కూరలు కూడా అలానే ఉన్నాయి. దాని ఫేస్ దగ్గరికి పోకూడదని రూల్ యాక్చువల్లీ. కంప్లీట్‌గా దీనికొచ్చే ముందు కంప్లీట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా ఫాలో అవ్వాలి. అతను సింపుల్‌గా కర్ర పట్టుకొని కంట్రోల్ చేస్తున్నాడండి. ఇది గుడ్ థింగ్ గదా! అన్ని ఇన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దానితోటి ఫుల్‌గా స్పెండ్ చేయొచ్చు. 10-15 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత మనం కంప్లీట్‌గా వీడియోస్ తీసుకున్న తర్వాత అడుగుతారు. ఫస్ట్ మీరు కంప్లీట్‌గా తీసుకున్నారా సార్ అని అడుగుతారు. మనం ఓకే అన్న తర్వాత మాత్రమే మనల్ని బయటకి పంపిస్తారు. ఇది ఫ్యామిలీకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేస్ అండి. మీడియం సైజు పులి అండ్ లార్జ్ సైజ్‌తో పాటు పులి పిల్లలు కూడా ఉన్నాయి. పిల్లలు కానొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీకి ఒక మంచి ప్లేస్, ఫన్నీ ప్లేస్ అని చెప్పుకోవాలి. కంపల్సరీగా మీలో ఎవరైనా పటాయా వెళ్ళి టైగర్ పార్క్‌కి వెళ్ళి ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎంతమంది